గత 30 సంవత్సరాల నుంచి ఇంటి కోసం తిరుగుతూనే ఉన్నా. కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, మున్సిపాలిటీ. ఇప్పుడు కూడా కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చిన పేపర్లు కూడా ఇక్కడ ప్రజావాణిలో ఇచ్చి ఉన్నా. నేను ఎంతోమంది ఎంఆర్ఓలు, కలెక్టర్ సార్, కలెక్టర్ అమ్మలు ఎంతోమంది మారిండ్రు, కానీ నాకు మాత్రం ఇల్లు రాలేదు. చంద్రబాబు నాయుడు వచ్చిండ్రు, అప్పుడన్నా ఇస్తారేమని ఆశపడ్డా, కానీ నాకు దొరకలేదు. 2010లో ఇల్లు ఇచ్చిండ్రు, కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇల్లులో భర్త అన్నీ ఉన్న వాళ్ళకి దొరికింది, కానీ నాకు రాలేదు. తర్వాత వైఎస్ఆర్ వచ్చిండు, అప్పుడు ఆశపడ్డా, అప్పుడు దొరకలే. తర్వాత కేసీఆర్ సార్ వచ్చిండ్రు, అప్పుడు కూడా ఆశపడ్డా డబుల్ బెడ్రూమ్కి, అప్పుడు రాలేదు. తిరుగుతూనే ఉన్నా. అప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ గారి ఇంటికి కూడా పోయినా, కానీ రాలేదు, నాకు ఇవ్వలేదు. మళ్ళీ మయూరు పార్కులో మీటింగ్ ఉండే, అప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్కి అడిగిన, అతి బీద వాళ్ళకి ఇల్లు ఇవ్వండి అంటే, మా ఇంట్లో పెట్టుకున్నామా, అందరికి ఇచ్చేసినాం, వాళ్ళకి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినామని. సరే, నా తలరాత ఇంతేనేమో, ఎంతమందిని అడిగినా ఎవరికి దయ వస్తలేదు నా మీద, నా అదృష్టం ఇంతేనేమో అని సదురుకున్నా. 35 సంవత్సరాల నుంచి ఇళ్ళల్లో పని చేస్తూనే ఉన్నా. అమ్మ ఆరోగ్యం ఎప్పటికీ బాగుండకపోతుండే. అమ్మ హార్ట్ పేషెంట్, బాబు చదువు, ఇంటి కిరాయి, మళ్ళీ కడుపుకు తినాలి, అట్లా ఇళ్ళల్లో పని చేసుకుంటూనే బతికిన. కానీ ఏ రోజు ఆశ వదులుకోలేదు, తిరుగుతూనే ఉన్నా. ఎక్కడ ఇల్లు కోసం తిరగాలో అక్కడంతా తిరిగిన, కానీ రాలేదు. సరే, నా అదృష్టంలో ఇంతేనేమో, ఆ భూతల్లికి నా మీద దయ లేదేమో అనుకున్నా, దానికి సదురుకున్నా. తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నయ్య వచ్చినాక కొత్త కలెక్టర్ ఆఫీస్లో ప్రతి ప్రజావాణిలో పేపర్లు, పాత జాయింట్ కలెక్టర్ రాసిచ్చిన సైన్ చేసిన పేపర్ కూడా ఇచ్చి ఉన్నా. నేను పేపర్ తిరిగి చూడవచ్చు. ఆ పేపర్లు ఎన్నిసార్లు వచ్చినానో ఇంటి కోసం, ఎన్నిసార్లు ఇచ్చినానో, కానీ రాలేదు. ఎంఆర్ ఆఫీస్కి పోమన్నారు, ఇది ఇక్కడ కాదు. ఎంఆర్ ఆఫీస్కి పోయినా, సార్ లేరు, ఇప్పుడు లేరు అని తిప్పించింది. సరే అని మళ్ళీ పోయినా కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి పోవాలన్నారు. సరే అని పోయినా, ఇక్కడ కాదమ్మా, అది ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ పైన అడిగితే కాదు, ఎంఆర్ ఆఫీస్కే పోవాలని. సరే, ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన, ఇది మా దగ్గర కాదమ్మా, అక్కడే పైననే అడగాలని. సరే అని మళ్ళీ వచ్చిన, మళ్ళీ రాసిచ్చిన పేపర్లు ఏప్రిల్లో 10 తారీఖు వచ్చిన, 7 తారీఖు వచ్చిన, మళ్ళీ 10 తారీఖు వచ్చిన, మళ్ళీ 17 తారీఖు ఎంఆర్ ఆఫీస్ పోయిన, మళ్ళీ 21 తారీఖు వచ్చిన, కలెక్టర్ అమ్మ లేదు. సరే అంటే సరే అని వచ్చిన, మళ్ళీ అప్పుడు 21కి ఎంఆర్ఓ సార్, కలెక్టర్ అమ్మ లేనందుకు ఎంఆర్ఓ సార్కి ఇచ్చిన. ఎంఆర్ సార్కి ఇస్తే అక్కడ ముద్దలో కూర్చున్నట్టమ్మా, ఆయనకి ఇవ్వండి పేపర్లు అంటే ఆయనకి చూపించిన, ఇది మా దగ్గర కాదు, ఆయనకే ఇవ్వండి ఎంఆర్ సార్, కానీ పేపర్లు తీసి పడేసిండు. సరే అని చాలా బాధ అనిపించింది, చాలా బాధపడ్డా. ఎంత చదివి సంస్కారం ఉండి ఒక అతి బీదరాలు, దిక్కులేంది ఇంటి కోసం వస్తే ఆ పేపర్లే తీసి పడేసిండు. చాలా బాధ అనిపించింది. ఎంతైనా చదువుకున్నోళ్ళు, సంస్కారం ఉన్నోళ్ళు కదా, అలా చేస్తే నడుస్తుంది. నేను బీదరాలిని కదా, ఈ అవమానం భరించాలి. అప్పుడే నిర్ణయించుకున్నా, కలెక్టర్ ఆఫీస్ బయట కూర్చొని తిండి లేక, నీళ్ళు లేక, ఆ ఎండల కూర్చొని ధర్నా చేయాలని అనుకున్నా. కానీ కలెక్టర్ అమ్మ కన్నా ఆమె ఒక ఆడమనే కదా, నా బాధ అర్థం చేసుకుంటుంది కదా అని మళ్ళీ వచ్చిన. మే 12వ తారీఖు లేదు, అట్లయినా కూడా కలెక్టర్ అమ్మ లేదు. సరే, కలెక్టర్ పక్కకున్న ఆ సార్కి ఇచ్చిన, ఆ సార్ అక్కడ అమ్మని ఎంఆర్ఓ సార్కే ఇచ్చిండ్రు. ఆ ఎంఆర్ఓ సార్కే ఇచ్చిన.
భూమి ఉంటే చెప్పమ్మా 5 లక్షలు వస్తుందని. భూమి అంటే నేను ఎందుకు వస్తా, కష్టం చేసే కట్టుకుంటుంటేనేమో. కానీ కాలు బాలేక పని చేతగాకనే ఇంత తిరుగుతున్నా నేను. పదే పదే ప్రతి సోమవారం తిరుగుతున్నా. అట్లనన్నా ఇందుకేమో ఎన్నిసార్లు వస్తుంది ఇంటి కోసమని ఒక్క ఆఫీసర్లన్నా, ఒక్కసారన్నా కలెక్టర్ అమ్మ అన్న అర్థం చేసుకోలేకపోయినరు. పదే పదే వస్తుంది, పిల్లల కోసం వచ్చింది, ఇప్పుడు ఇంటి కోసం తిరుగుతుంది, ఎందుకు అని అర్థం చేసుకోలేదు. కానీ నాకు ఒకటి ఆయన పేపర్లు తీసి పడేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఇది ఒక్కటే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే ఈ కాలు 2.5 సంవత్సరం అవుతుంది బాగాలేక. ఏమైందో తెలియదు. థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ కోసం రక్త పరీక్ష చేసిన. పెద్ద ఫోన్ కావాలన్న, పెద్ద ఫోన్ లేదు. సరే నా కొడుకు నంబర్ ఇచ్చిన, ఎన్నోసార్లు అట్లా ఇచ్చిన కానీ రాలేదు రిపోర్టు. మళ్ళీ ఇచ్చిన, మళ్ళీ రాలేదు. ఏందమ్మా రాలేదని, పోమ్మా పో, ఇచ్చిన రాలేదు, మరి మేమేం చేయాలా అని కసురుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టర్లు రక్తంది రిపోర్ట్ ఇచ్చేటోళ్ళు. మనసు ఇరిగిపోయింది. ఏమన్నా కానీ అని మందులు లైన్ ఒకటి నిలబడాలి చిట్టి కోసం, తర్వాత డాక్టర్ కోసం, తర్వాత రక్త పరీక్ష కోసం, తర్వాత గోళీల కోసం, ట్యాబ్లెట్ల కోసం నిలబడాలి. కానీ ఇన్ని జాగల నిలబడి లైను ఒక్క ట్యాబ్లెట్ ఉంటే 4 ట్యాబ్లెట్లు ఉండవు, బయట తీసుకుంటారు. ఆ బయట తీసుకునేది ఉంటే నేను ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతా? ఈ 2.5 సంవత్సరం నేను ఎంత నరకం అనుభవిస్తా. ప్రతిరోజు ప్రతి రాత్రి నొప్పి అయినప్పుడల్లా, బాధ అయినప్పుడల్లా ఆ యమధర్మరాజు ఎక్కడున్నాడో కానీ నాకు సావి అయ్యా యమధర్మరాజా అని కోరుకున్న రోజు లేదు, అడుక్కున్న రోజు లేదు ఆ యమధర్మరాజుకి. నాకు ఈ బతుకొద్దు స్వామి అని అడిగిన. ఆ నరకంలో కూడా నేను కష్టాన్ని నమ్ముకొని కష్టం చేసుకొని బతికిన. డుమ్మాల మీద డుమ్మాలు కొట్టిన ఇళ్ళ పనికి వాళ్ళు తిట్టిండ్రు. నా జీతాలు ఇచ్చే 1200 నా జీతం కూడా కట్ చేసుకున్నారు. గొప్ప మనుషున్నోళ్ళు ఏండ్ల కొద్ది చేసినా కూడా నా బాధ తెలిసి కూడా వాళ్ళు కూడా నా జీతం కట్ చేసుకున్నారు. సరేలే, నాదే తప్పు కదా, నా బాధ అట్లా ఉంది సరే అని దానికి సరిపెట్టుకున్నా. ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పాలో తెలియలేక దానికి ఇచ్చేసుకున్నా. నిండా కడుపుతో తినేది సగం కడుపు తిన్నాం, నాష్టా లేకుండా ఒక పూట తిని బతికినాం. కానీ ఒక్కరన్నా కనీసం ఎందుకు ఈమె ఎంత బాధపడుతుంది, ఇంట్లో వస్తుంది పట్టి వేసుకుంటే నేను అడగగలుగుతా, అట్లయినా కూడా ఎందుకు ఈమె ఎంత బాధపడుతుంది, ఎందుకు ఇన్నిసార్లు వస్తుందని ఒక్కరికన్నా ఆ టీవీ పెట్టిండ్రు కలెక్టర్ ఆఫీస్లో, అందులోనన్నా ఇవి ఇన్నిసార్లు వస్తుంది కదా, ఎందుకు ఇంత? మనిషికి బాధ ఉంటేనే ఆ బాధ సంగతి తెలుసు. బాధ ఉన్నోనికి బాధ చెప్తే అర్థమవుతుంది, సుఖం ఉన్నోనికి బాధ పోయి చెప్తే వినలేడన్నట్టు అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఎవ్వరు కానీ అయ్యో అని అనుకోలేదు. సరే కనీసం ఎప్పుడైనా గవర్నమెంట్ మేము వేసే ఓట్ల నుంచి అందరూ వస్తారు, కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి అన్నయ్యనన్నా కనీసం నాలాగా ఎంతమంది అతి బీద వాళ్ళు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, కోడళ్ళు కొడుకులు చూడని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఇప్పుడన్నా న్యాయం ధర్మం కలెక్టర్లు కూడా ఎంఆర్ఓలు కూడా ఇప్పటికైనా మీ స్వార్థం మానేసి బీద వాళ్ళ కోసం మీరు చదివిన చదివికి సంస్కారంతో దిక్కు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, లేని వాళ్ళకి ఇవ్వాలని కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఈ కౌన్సిలర్లు స్వార్థంతో ఆలోచించకుండా ఇవాళ నిండుగున్నాం, ఇవాళ మేము బాగున్నామని అనుకోకుండా కౌన్సిలర్ రేపటి భవిష్యత్తు చూసుకొని దయచేసి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలని
కోరుకుంటున్నా. ఇంకొకటి, హాస్పిటల్లో కూడా దిక్కు లేని వాళ్ళకి, లేని వాళ్ళే కదా, లేని వాళ్ళ కోసమే కదా, ఉన్నవాడు లేనివాడు ఎవరో ఇప్పుడైతే ఆధార్ కార్డులో తెలుసు కదా, బలిసిన వాళ్ళెవరు, బలమని వాళ్ళెవరు, బీద వాళ్ళెవరు అని తెలుసు కదా. బీద వాళ్ళకి ప్రతి మందు అందేటట్టు దయచేసి సిస్టర్లకి, డాక్టర్లకి, అక్కడ ఉన్న వాళ్ళకి నాకు తెలుసు జాబులు చేస్తున్నారు, కష్టపడి చదువుకొని జాబులు తెచ్చుకున్నారు, లక్షల కొద్దీ జీతాలు తీసుకుంటున్నారు. ఆ జీతమన్నా మీకు పేయికి పట్టినట్టు దయచేసి బీద వాళ్ళకి అందే మెడిసిన్స్ అందినట్టు చేయాలని నేను కోరుకుంటున్నా. దయచేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్నయ్య ప్రతి హాస్పిటళ్ళల్లో, ప్రతి ఊర్లో, ప్రతి చోట్ల అందని వాళ్ళకి అందకుంటూనే ఉండిపోతుంది, అందిన వాళ్ళకి, అన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ అందుతున్నాయి. దయచేసి చూడాలని కోరుకుంటున్నా. దయచేసి వార్తా పేపర్ వారికి, ఈనాడు పేపర్ వారికి, ప్రజావానికి అందరికీ నేను వేడుకుంటున్నా.